హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా యూట్యూబ్లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదే కేరళ యూట్యూబర్ నిఖిల్ లవ్ స్టోరీ. తను పెళ్లి చేసుకొని అంత ప్రేమగా అమ్మాయిని చూసుకున్న తర్వాత సడన్గా తను బస్ కండక్టర్తో మిడ్ నైట్ అలా వెళ్ళిపోవడం, ఆ వీడియో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. అసలు అది చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ కపుల్ ఇంత బాగున్నారు కదా, వెల్ సెటిల్డ్, అన్నీ బాగున్నాయి, కండక్టర్తో వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఓన్లీ కేరళ అనే కాకుండా మన తెలుగు స్టేట్స్ దగ్గర నుంచి ప్రతి స్టేట్లో కూడా ఇదే విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు. మరి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. మేడం వచ్చేసి లాంగ్వేజ్ ట్రైనర్, అలానే మోటివేషనల్ స్పీకర్ కూడా. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నా అమ్మా, మీరు ఎలా ఉన్నారు? చూడండి, చాలా బాగున్నారు అమ్మ. మనం రకరకాల వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు యూట్యూబర్ నిఖిల్ అంత ఫేమ్ ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరు పెళ్లి ఫోటోలు అవన్నీ చూస్తే కప్పులు ఎంత బాగున్నారు, చూడముచ్చటగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాం. అసలు ఇప్పుడు తను వదిలేసి ఆ అమ్మాయి నైటీ వేసుకొని అర్ధరాత్రి బ్యాగులు తీసుకొని, చిన్నపిల్లలు ఏదో స్కూల్కి వెళ్ళను అని చేసి మారం చేసి ఎలా అయితే పారిపోతారో అలా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన బస్ కండక్టర్ కూడా ఒక లుంగి వేసుకొని మాస్ కైండ్ ఆఫ్ పర్సన్ లాగా. ఇది చాలా వైరల్ అవుతుంది. అసలు ఇటువంటి వార్తల గురించి కూడా మనం డిబేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి మీ ఒపీనియన్? డిబేట్ కంటే నందు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం. అసలు ఏంటి, ఎందుకు జనాలు ఇలా అయిపోతున్నారు, అవ్వడానికి కారణాలు మన వైపు నుంచి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సొసైటీనే మనల్ని ఛాలెంజ్ చేస్తుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఈ విషయంలో వీటన్నిటికంటే ముందు నేను ఒకటి చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే మనము బయటకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాము, మనము ప్రైవేట్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, మరి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటారు, వాళ్ళిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. అది ఎవరికి తెలుసు? ఓన్లీ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. మనం ఏమనుకుంటున్నామంటే, మీరు అన్నట్టుగా ఎస్, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు, చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు, చాలా మంచి బ్యూటిఫుల్ కపుల్, వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేవు, అసలు ఆమెకి ఏం పొయ్యే కాలం వచ్చింది, కండక్టర్తో వెళ్ళిపోయింది అని మీరు, నేను, మిగతా అందరూ జుట్టు పీక్కుంటున్నాం. అవును, కరెక్ట్. కానీ నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యాక్ట్ చేసినట్టుగా ఉన్నారా? మీకు తెలుసా? నాకు తెలుసా? నాకు తెలీదు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా రియల్ లైఫ్ వేరే, రియల్ లైఫ్ వేరే. ఆన్ స్క్రీన్ అంటే కెమెరా ముందు అలా యాక్ట్ చేసి ఉండొచ్చు. దే మే బి హ్యావింగ్ సో మెనీ ఇష్యూస్. సో మనం కేసు చేయడానికి లేదు. అంటే నేను ఒకవైపు మాట్లాడుతున్నాను, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఆమె అలా వెళ్ళిపోయింది అని అంటే మేబీ అతనితో హ్యాపీగా లేదేమో. మనం అన్ని ఏమోనే అని చెప్పున్నాం, లేదు అని నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే నాకు తెలియదు, మీకు తెలీదు, లేదేమో. లేకపోతే 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆమె అలిగేషన్స్ ఏంటంటే, ఇతనికి ఇంకా ఎవరితోనో సంబంధాలు ఉన్నాయి, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హిమ్. సో కాబట్టి నాకు ఎవరు అనుకుంటే అంటారు కదా, తా మెచ్చింది గంగ, తను మునిగింది గంగ. అది మురికి గుంట అయినా కూడా నేను గంగ అనుకొని మునిగా. ఒక కురిపి కూడా నా కళ్ళతో అంటారు కదా, నీకు ఎలా నచ్చిందండి బాబు, నా కళ్ళతో చూడు, నీ కళ్ళతో కాదు అన్నట్టుగా. సో ఆమె కళ్ళతో చూస్తుంది. ఆ కండక్టర్ గారు ఆయనకు, ఆవిడకి నవ మన్మధులాగా కనిపించాడు. బేగా సర్దుకొని మళ్ళీ చీర కట్టుకుంటే ఎక్కడ టైం అవుతుందో అని నైటీ వేసుకొని హడావిడిగా, మీరు అన్నట్టుగా స్కూల్ పిల్లలు పరిగెత్తుతారు చూడండి, ఆటో వాడు వెళ్ళిపోతాడు 2 నిమిషాల్లో అంటే, బ్యాగ్ భుజాన్ని వేసుకున్నట్టుగా ఉన్నది లేనివి అన్ని మూట సర్దుకొని ఒక నైటీతో హడావిడిగా వెళ్ళిపోయింది. ఎస్, అది మాత్రమే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నది. సో ఒకవేళ నిజంగానే ఆవిడ చెప్పినట్టు, ఆవిడేమని నాకు అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు, నేను మమ్మల్ని గురించి పట్టించుకోవద్దు, మీరు కండక్టరు నాకంటే పెద్దవాడు, అందంగా లేడు అని అంటున్నారు, అది నాకు నచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, సో నా గురించి మీరు అనవసరంగా బాధపడకండి, నేను చాలా హ్యాపీగా ఉంటాను, జీవితాంతం నేను అతనితోనే ఉంటాను అని ఈవిడ పోస్ట్ పెట్టారు. ఇతనేం పోస్ట్ పెట్టాడంటే, వెళ్ళిపోయిందండి అంతే, ఇక మా గురించి మాట్లాడకండి అని అంటారు. సో అంటారు కదా, తన్నినవాడు బాగున్నాడు, తనిచ్చుకున్నవాడు బాగున్నాడు, మధ్యలో మనం ఎందుకు బాధపడుతున్నామంటే ఎందుకు జనాలు ఇలా అయిపోయారు.
ఆవిడ ఎందుకు ఇలా చేసింది, చేయాల్సి వచ్చింది, చేసింది. ఇంకా కొంతమంది ఎందుకు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు మనకు కంటికి ఇంపుగా కనబడట్లేదు, బయట వాళ్ళు ఎందుకు అందంగా కనిపిస్తున్నారు, బయట పర్సన్ మనకి ది బెస్ట్ ఎందుకు కనిపిస్తున్నాడు, ఇంట్లో 24 గంటలు మన ముందు ఉన్నవాడు, మనం అంటే పెళ్లి చేసుకొని ఒక బంధానికి మనం కట్టుబడి ఉన్న వాళ్ళను మనం ఎందుకు ది వర్స్ట్ అని అనుకుంటున్నాము అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. దీన్ని మనం అంటే ఇది ప్రశ్న ఎప్పుడు ఇది ప్రశ్నగానే ఉండిపోతుంది నందు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి కళ్ళు వాళ్ళవి, ఎవరికి ఇప్పుడు మీకు చాలా బాగా నచ్చుతుందండి ఒకటి, అస్సలు నాకు దాని వైపు చూసానే నాకు ఇరిటేషన్, నాకు ఇష్టం లేదు. మీ కళ్ళతో నేను చూడలేను, నా కళ్ళతో మీరు చూడలేరు, మీ టేస్ట్ మీది, నా టేస్ట్ అది. కొంతమందికి అసలు వంకాయ చూడంగానే వెళ్ళిపోతారు. వంకాయ అంటే నాకు చాలా ఇష్టం అంట, నేను చాలా రకరకాలుగా చేసుకొని తింటా. మీరు వంకాయ అనగానే అసలు భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతారు. ఇది కూడా అంతే, ఈ టేస్ట్ కూడా అంతే. ఎవరికి అంటే ఇప్పుడు రకరకాలుగా టేస్ట్లు మారిపోతున్నాయి కాబట్టి సో ఎవరి టేస్ట్ వాళ్ళది. అలా అని నేను ఆమె చేసింది సమర్థించట్లేదండి. సో అతను అంటే ఇది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము కెమెరా ముందు చూసిన చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చాలా చేస్తున్నారు. సో వాళ్ళు నిజంగానే లైఫ్ లో అలా ఉండి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో రీల్స్ చేసుకుంటున్నారా, లేదా సరే ఈ ఫ్రస్ట్రేషన్ తో ఏదో ఒకటి అట్లీస్ట్ కెమెరా ముందన్న మనం యాక్ట్ చేద్దాము అని యాక్ట్ చేస్తున్నారు అన్నది వాళ్ళిద్దరి మనస్సాక్షికి మాత్రమే తెలుసు, మీకు నాకు తెలీదు. ఈవిడ ఏమంటున్నారంటే, ఈ వెళ్ళిపోయిన అమ్మాయి ఐ థింక్ 27-28 ఐ థింక్ ఒక 30 years లోపే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆ వచ్చిన ఆ నవమన్మధుడు 40 సంవత్సరాలు అతను ఉండొచ్చు. మరి ఈవిడ వెళ్ళిపోయే ముందు మరి 40-45 సంవత్సరాల వరకు మరి అతనికి నిజంగా పెళ్లి కాలేదా? ఈవిడ కోసమే ఈవిడ ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత హస్బెండ్ తో ఫ్రస్ట్రేషన్ అయిపోయి నా కోసం వస్తుంది, ఈవిడను అడ్వకేట్ లా చదివించిన వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటారు, రాకపోకలలో నాకు పరిచయం అవుతుంది కాబట్టి నేను ఈమె కోసమే వెయిట్ చేస్తున్నానని 45 సంవత్సరాలు అతను వెయిట్ చేశాడా అనేది మనకు తెలియదు. నిజంగా మనం అతన్ని చూస్తే ఉండొచ్చు, ఒక 40-45 ఉండొచ్చు అనుకుంటా నేనైతే, అట్లీస్ట్ 40 మేబీ 40+. మరి ఈవిడ చూస్తే ఒక 30 years ఉండొచ్చు. మరి అన్ని సంవత్సరాలు తనకు వచ్చినా అతను పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? మరి ఈ నిజం నువ్వు తెలియకుండానే వెళ్ళిపోయావా అతనితో పాటు? ఇన్ని సంవత్సరాలు కూడా చదివించింది కూడా వాళ్ళ హస్బెండ్. అంటే హస్బెండ్ మీద ఆమె ఎలిగేషన్స్ ఏంటంటే, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, పైపెచ్చు నన్ను కొడుతున్నాడు, నన్ను ఏమీ అర్థం చేసుకోవట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు. సో అతను టైం అంతా వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాడు, ఇతనికి చాలా సంబంధాలు ఉన్నాయి అని ఈవిడ చెప్తుంది. మరి అందరు అడుగుతున్నారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, మరి ఏంటి కెమెరా ముందు మేము యాక్ట్ చేసాం, మేము కెమెరా ముందు యాక్ట్ చేసినంత మాత్రం అది మా రియల్ లైఫ్ కాదు, కాబట్టి నేను ఏమాత్రం అతనితో హ్యాపీ లేను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చేసి ఆమంటున్నది. సరే వెళ్ళిపోయావు, ఇతని వర్షన్ కంప్లీట్ డిఫరెంట్. ఇతను ఏమంటున్నాడంటే, వాళ్ళ హస్బెండ్ వర్షన్ ఏంటంటే, నా వైపు నుంచి ఏమి తప్పులేదు అంటే, జనరల్ గా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు అవును నేను ఏదో తప్పు చేశా, మా ఆవిడ సరిగ్గా చేసుకోలేదు, కరెక్ట్ గా సరే వెళ్ళిపోయింది రండి అని ఎవరు చెప్పరు. ఎవరైనా వాళ్ళ తప్పును ఒప్పుగా చెప్పుకొని నేను వాళ్ళ తప్పులన్నీ సమర్థించుకుంటారు. నేను ఎందుకు చేశాను, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు చేయాల్సి వచ్చిందనే ఎవరైనా సమర్థించుకుంటారు. అతను కూడా అలాగే సమర్థించుకుంటున్నాడు. చాలా మంది అతనికి ఫాలోయర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అతన్ని ఇప్పుడు కార్నర్ చేసేసి, నీకేం లాభం, ఇంతమంది ఇన్ని రీల్స్ చేసావు, లాస్ట్ గా మీ ఆవిడ ఒక కండక్టర్తో వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. సో అంటే ఇలా వీళ్ళ వైఫ్ చేయడానికి ఇతని బాధ్యత ఎంత ఉంది అనేది మళ్ళీ అతనే ప్రశ్నించుకోవాలి. అంటే 2 సంవత్సరాలు మేమిద్దరం కలిసి ఉన్నాము, కాపురం చేశాము, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, ప్లస్ వాళ్ళ పెళ్లి హంగామా చూస్తే కొంచెం ఉన్న ఫ్యామిలీ లాగే అనిపించింది. చాలా ఆవిడ పెళ్లి ఫోటో చూస్తే చాలా గోల్డ్ కొని అందులో ఒక 50% అన్న గోల్డ్ ఉండొచ్చు, అంటే చాలా మంచి ఫ్యామిలీ ఉన్నట్టుగా ఉంది, చాలా బాగుంది ఆ ఫ్యామిలీ. మరి అట్లాంటి లగ్జరీ లైఫ్ ను వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫ్టర్ అంటే నేను కండక్టర్ ను తక్కువ చేసి మాట్లాడతా, వెన్ యు ఆర్ కంపేరింగ్ నీ లైఫ్ అతనితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే. మరి అలాంటి అతనితో నువ్వు ఆమె వెళ్ళిపోయింది అంటే ఇతని బాధ్యత ఎంత ఉంది? ఇతను ఏమన్నా ఇర్రెస్పాన్సిబుల్ గా చేశాడా, లేకపోతే
అంటారు కదా కొత్తదనం వెతుక్కొని ఇంకా నాకు బోర్ కొట్టింది 2 సంవత్సరాలే కానీ వెళ్ళిపోయిందా అనేది మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే. సరే వెళ్ళిపోయాం, 2 సంవత్సరాలు నీతో ఉండి నేను చదువుకుంటానండి, నాకు చదువు అంటే చాలా ఇష్టము అన్నప్పుడు నిజంగా తను అంత మీన్ మెంటాలిటీ అయితే నిన్ను అసలు చదువుకోవడానికి పంపిస్తాడా? పంపించడు. సో నువ్వు ఏం చేసినా కూడా సరే చదువుకుంటాను, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్, నేను ఒక లాయర్ని కావాలనుకున్నాను అన్నప్పుడు నేను పంపించాడు అతను. కాకపోతే ప్రతిరోజు బస్సులో వస్తుంది, అది జస్ట్ ఐ థింక్ వాళ్ళు అంటే నేను ఎక్కడో చదివాను ఒక 15-20 మినిట్స్ జర్నీ నేనట. ఇప్పుడు 15-20 మినిట్స్ జర్నీలో ఈ కండక్టర్ ప్రతిరోజు అదే బస్సు వస్తాడా? ఈవిడ జనరల్ గా లోకల్ బస్సెస్ అంటే నాకు తెలిసి డ్రైవర్ చేంజ్ అవుతుంటారు, కండక్టర్స్ కూడా చేంజ్ అవుతారు. మరి తను అక్కడ ఉండే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవిడొచ్చే టైంకి తను డ్యూటీ వేసుకుంటున్నాడా? అది అసలు అది పాసిబుల్ కాదు కదండి. కాదు, పోనీ మీరు అతను 10 నిమిషాలు పోనీ ఒక హాఫ్ అన్ అవర్ అనుకుందాం మీ కాలేజీకి మీ ఇంటికి, ఆ హాఫ్ అన్ అవర్ లో నీ పక్కన కూర్చుంటే మిగతా ప్యాసింజర్లు అందరికి టికెట్లు ఎవడిస్తున్నాడు? అదే కదా, ఎవరు చూస్తున్నారు మరి మిగతా వాళ్ళందరినీ? మరి నీ అంటే ఆ హాఫ్ అన్ అవర్ లో ప్రతి ఒక్క క్షణము చాలా విలువైనది, నీ దగ్గరే ఉంటా, నీ పక్కనే కూర్చుంటా, నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, నీ తలలో తల పెడతాను అని అనుకుంటే మరి వీళ్ళందరూ అయిపోవాలి. అదే కదా, ప్యాసింజర్స్ అందరికి ఏం చేస్తున్నారు అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? అవును. అంటే ఇంతకు ముందే వీళ్ళకి ఏమైనా పరిచయం ఉందా, లేకపోతే కాలేజీలో ఏమన్నా కాలేజ్ దగ్గర ఇతన్ని చూసిందా? ప్రొఫెషనల్ గా ఇతను ఒక కండక్టర్, ఆ కండక్టర్ కి ఈ మధ్య ఏంటి రెగ్యులరైజ్ అయ్యిందంట, దానికి ఒక గవర్నమెంట్ ఐ థింక్ ఇప్పుడు రెగ్యులర్ అయ్యాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఇతను ఒక మామూలుగా ఈ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా అందులో కండక్టర్ గా పనిచేస్తూ ఉండొచ్చు. మేబీ అయి ఉండొచ్చు, పరిచయం ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, ఇది ఒక సాకు మాత్రమే. సరే ఏది ఏమైనా కూడా ఆవిడేమన్నదంటే నా గురించి మీరేమి బాధపడకండి, నేను చాలా హ్యాపీగా ఉంటా అతనితో పాటు, నేను జీవితాంతం అతనితోనే ఉంటాను, మీరందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు, తను నా కళ్ళకు చాలా అందంగా కనిపించాడు అని చెప్పింది. మరి నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం అందులో కెమెరాలో చూస్తే, ఆ ఫుటేజ్లో చూస్తే చేతిలో ఒకటి ప్లస్ షోల్డర్ బ్యాగ్ ఒకటి, ఇంకొకటి హడావుడిగా జుట్టు ముడేసుకొని చాలా హడావుగా చెప్పులు వేసుకొని ఒక నైటీతో వేసుకొని వెళ్ళింది. వెళ్ళినప్పుడు అతను వెయిట్ చేస్తున్నాడు నందు, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, రాగానే గబగబ గబగబా బ్యాగ్లన్నీ తీసేసుకున్నాడు చేతితో, తీసుకున్నాడు. ఆల్రెడీ ఒకటి ఏదో ఉన్నట్టుంది, ఒక వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడ తీసుకెళ్తాడు? అతనికి పెళ్లి కాలేదా? ఒక అర్ధరాత్రి అప్పుడు 12-1 గంట అయి ఉండొచ్చు. మరి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడ తీసుకెళ్లిన తర్వాత నీ దగ్గర ఉన్నవన్నీ అతను తీసుకొని దాని తర్వాత నిన్ను సరే ఇక కండక్టర్ అయిపోయింది, ఇదే నీతో నా పని, నువ్వు ఇంకొక డ్రైవర్ని వెతుక్కో అంటే మరి నీ సంగతి ఏంటి? అదే కదా, అంత చదివించిన హస్బెండ్ వదిలేసావు, మరి వదిలేయావా అని ఏమున్నది? ఇప్పుడు అతను డబ్బుల కోసం నేను ప్రేమించాడా అంటే నిజంగా ఒక్కవేళ అతను ఆ కండక్టర్ వైపు నుంచి మాట్లాడితే అతనికి పెళ్లి కాలేదు అనుకుంటే, పెళ్లి కాలేదు అంటే మాత్రం నేనైతే నమ్మనండి, దాదాపు 40-45 ఇయర్స్ ఉండొచ్చు అతనికి, ఎక్కువ ఉంది, పెళ్ళి అయి ఉండొచ్చు. మరి ఆవిడకేం చెప్పాడు? ఇంట్లో ఆవిడకేం చెప్పాడు? సో నువ్వు ఏదైనా సరే నువ్వు ఏమైనా సర్దుకో, బాగా డబ్బులు ఉన్న అమ్మాయి వస్తుంది, సో నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఒప్పించాడా? అంటే ఇప్పుడు రియల్ గా పెళ్లి చేసుకోవాలన్నా కూడా పెళ్లి అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ ఫస్ట్ హస్బెండ్ కు డివోర్స్ ఇవ్వాలి, ప్లస్ అతను పెళ్లి అయిన వాడైతే అతను కూడా డివోర్స్ ఇవ్వాలి. దాని తర్వాత మీరిద్దరు ఒక చోట ఉండాల్సింది. మరి ఇవన్నీ నీకు గుర్తులేవా? అదే కదా, ఇవన్నీ తెలియలేదా? విడిపోతారా, మోసపోతుందా మళ్ళీ? మరి నువ్వు అన్ని తీసుకెళ్ళావు, హస్బెండ్ ఏమంటున్నాడు? మా ఇంట్లో విలువైన వస్తువులు అన్ని తీసుకెళ్లిపోయింది అని అతను ఒక కేసు వేసాడు. ఇప్పుడు నాకు ఇంట్లో ఏమి లేవు, అన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయింది అని. మరి ఇందులో నీ పెళ్లికి పెట్టినవే తీసుకెళ్ళావా, లేకపోతే హస్బెండ్ మీ ఇద్దరు కలిసి కొనుక్కునేవి తీసుకొని? ఇవన్నీ అసలు ఏమన్నా ఉన్నాయండి? ఏమన్నా ఆలోచించే అసలు ఎవరైనా చిన్న పిల్లలు కూడా ఆలోచిస్తారు, కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. అంటే నాకు నచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఒక ఎవరో తెలియని ఒక వ్యక్తిని, అంటే బస్సులో నువ్వు దాదాపు ఎంత ప్రయాణం చేస్తావు? కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్. ఆ 1 అవర్ లో ఈయన ఇతర ప్యాసింజర్స్ కి అందరికి టికెట్లు ఇవ్వాలి, స్టేజ్ లో వచ్చినప్పుడు స్టేజ్ లో వచ్చిందని చెప్పాలి. మరి అవన్నీ డ్యూటీ చేసిన తర్వాత నీతో ఎంత టైం స్పెండ్ చేస్తాడు? 10-15 నిమిషాలు. అంటే ప్రతిరోజు 10-15 నిమిషాలు చేసే ఒక మనిషి నువ్వు ఏ విధంగా నమ్మావు? అవును, ఏం చూసి నమ్మావు? ఇదంతా కూడా రాంగ్ అట్రాక్షన్ లానే అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక
అంటే ఒక మనసుతో మనం ప్రేమించడం వేరే నందు. ఒక మనిషిని నువ్వు శరీరాన్ని కోరుకుంటున్నావా, మనసును కోరుకుంటున్నావా, లేదు నాకు ఈ 2 వద్దు, నీ డబ్బులు కావాలా, ఆలోచించుకొని ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీ తెచ్చుకోవాలి. సరే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ సరే నేను ఏదో చేస్తా, నువ్వేదో చేస్తావు, నువ్వు రా అన్నప్పుడు అతను ఏమన్నాడు, నేను వచ్చేస్తాను అన్నప్పుడు సరే వచ్చేయమన్నాడా, లేకపోతే నీ దగ్గర ఉన్నవన్నీ మూట కట్టుకొని రమ్మన్నాడా? వెళ్ళాలనుకున్నప్పుడు అవన్నీ తీసుకోవాలి. అప్పుడైనా నీ మైండ్ పని చేయాలి కదా. అదేంటి, నన్ను కదా ఇష్టపడుతున్నాడు, నేను కదా ఇతనికి కండక్టర్ కావాల్సింది, నా వెనక గోల్డ్ ఎందుకు, నా వెనక ఉండే జ్యువెలరీ ఎందుకు, నా వెనక ఉండే డబ్బులు ఆస్తుపాస్తులు ఎందుకు, నగలు ఎందుకు, నన్ను ఇవన్నీ తీసుకొని ఎందుకు రమ్మంటున్నాడు అని ఆలోచన, బ్రెయిన్ పని చేయాలి. మోసపోయిన తర్వాత పని చేస్తుంది అంతే. అంటే చాలా మటుకు ఈవిడ గురించే కాదండి, అంటారు కదా వాళ్ళకి ఏది నచ్చుతో అది చేస్తున్నారు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను నిజంగానే మిమ్మల్ని చూడాలి అంటే కూడా చట్టబద్ధంగా మీకు లేదు, రైట్ లేదు. ఎక్కడ తీసుకెళ్లి పెడతాడు నిన్ను? అవును. అంటే ఏం చెప్పి, ఒకవేళ ఒక ఇల్లు తీసుకున్నా కూడా నువ్వు ఎవరని అతను వాళ్ళకి పరిచయం చేస్తాడు. అవును. నీకు అసలు అతని దగ్గర సేఫ్టీ ఎంతవరకు ఉంది? ఇవన్నీ చేసే బదులు ఎస్ నేను అమ్మాయి వైపు నుంచే మాట్లాడతాను, ఎస్ ఒకవేళ ఆవిడ చెప్పిన వర్షనే కరెక్ట్ అయితే హస్బెండ్ మంచోడు కాదు, అతనికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, నిన్ను పట్టించుకోవట్లేదు అన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఈ ఇష్యూ కదా నువ్వు సెటిల్ చేసుకున్న తర్వాత సెటిల్ చేసుకొని సాల్వ్ చేసుకొని, ఏమండి ఇదిగో మీరు ఇలా, నేను ఏదో నమ్మాను, 2 సంవత్సరాలు మీతో నేను చాలా బాధపడ్డాను, సో నాకు పలానోడు నచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను అనేసి నువ్వు డివోర్స్ అఫీషియల్ గా తెంచుకొని వెళ్ళిపోవాలి. ప్లస్ అతనితో మాట్లాడు. నీకు అంటే ఆ అర్ధరాత్రి ఓన్లీ అతను మాత్రమే తెలుసు, నీకెవ్వరూ తెలీదు, అతని ఫ్యామిలీ తెలీదు. వాడు నిజంగా నిన్ను తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్ లో పెడతాడా, తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేస్తాడా, లేకపోతే నిన్ను గొంతు పీసుకి చంపేస్తాడా కూడా తెలీదు. రాంగ్ స్టెప్ వేసింది అంతే కదా. అంటే ఎస్ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఆమె ఇఫ్ షీ ఇస్ నాట్ హ్యాపీ విత్ హర్ హస్బెండ్, నువ్వు ఇక్కడ సెటిల్ చేసుకో. నీకు ఒక పేరెంట్స్ ఉన్నారు, లేదు అత్తగారు మామగారు ఉన్నారు, వాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడు. మరి ఇవన్నీ లేకుండా అంటే క్షణికావేశంలో నిర్ణయాలు తనది కూడా తప్పున్నట్టే అవుతుంది కదా. నిజంగా ప్రాబ్లం ఉంటే అది బయట పెట్టి ప్రూవ్ చేసి నువ్వు ఇది అని చెప్పి ఇక్కడ కట్ చేసుకున్నాక వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా మటుకు నేను కమెంట్స్ చదివాను దాని కింద, మంచిది ఒక ప్రాణం బచాయించిపోయింది, లేకపోతే అందరిలాగా అంటే ఇది వరకు జరిగిన అమ్మాయిలాగా అతన్ని ఏదో చంపేయకుండా పోయింది కాబట్టి బాబు నీ ప్రాణం సేఫ్ ఉంది, దానికి సంతోషపడు అని అంటున్నారు. అంటే ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఎటన్నా పోని నేను బతికానా లేదా, నా ప్రాణం ఉందా లేదా అని ఇప్పుడు చాలా మటుకు సంతోషపడుతున్నారు. సెక్యూరిటీ. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి ఏం సేఫ్ గా ఉంటావు? అవును. నువ్వేం సేఫ్ గా ఉంటావా? అసలు ఇలాంటి డెసిషన్ యాక్సెప్ట్ చేసిన వాడు అవతల ఉంటే వాడు రేపు ఏం చేయడం కాదండి. ఇప్పుడు నీకు హస్బెండ్ నిన్ను సరిగ్గా చూడట్లేదు అంటే నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. నువ్వు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, నీ తల్లిదండ్రులకు చెప్పొచ్చు, నీ అత్తమామలకు చెప్పొచ్చు, ఇరుగు పొరుగు వారికి చెప్పొచ్చు, లేదా మహిళా మండలకు చెప్పొచ్చు, నాకు అన్యాయం జరిగింది, నా హస్బెండ్ నాకు జరిగించట్లేదు. ఇప్పుడు 40 సంవత్సరాల కండక్టర్ తో నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకు అన్యాయం జరిగితే నువ్వు ఎవరికి చెప్తావు? ఇంకేముంది, మళ్ళీ రోడ్డును పడ్డమే. నువ్వు చెప్పినా ఎవరు వింటారు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెనక ఉండే లైన్ క్లియర్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళిపో. ఇవన్నీ వదిలేసి హడావుడిగా రమ్మన్నాడు వెళ్ళిపోయాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? అవును, రాంగ్. అది రాంగ్ డెసిషన్, కంప్లీట్లీ రాంగ్ డెసిషన్. అలా అని ఒక చీటర్ అయిన హస్బెండ్ తో మిమ్మల్ని అంటే ఏ విధంగా సుఖపెట్టలేని ఒక హస్బెండ్ తో ఉండమని 100% నేనైతే చెప్పను. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ ఉండే బర్నింగ్ ప్రాబ్లము మీరు దాన్ని సాల్వ్ చేసుకోండి, తర్వాత వెళ్ళిపోండి. అక్కడికి పోయిన తర్వాత వాడు మిమ్మల్ని చూస్తాడా చూడడా, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తాడా అది మీ నిర్ణయం. ఎందుకంటే మీరు కావాలని ఎన్నుకున్న దారి అది. సో దానికి ఏమి జరిగినా, నష్టం జరిగినా లాభం జరిగినా, రేపు పొద్దున మీ ప్రాణాలు కోల్పోయినా దానికి పూర్తి బాధ్యత మీదే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు నలుగురికి చెప్పుకునే రైట్ మీకుంది, కానీ అతనితో ఏ మాత్రం అన్యాయం జరిగినా మీకు రైట్ లేదు. చెప్పకుండా వెళ్ళడం వల్ల ఇప్పుడు తిని చేసింది కూడా రాంగ్ అయిపోయింది. రాంగే కదా, చేసింది రాంగేనండి, అది రాంగే. మీరు నిజంగానే అతనంటే ఇష్టమేనండి, మరి అతనితో వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడుకో, మాట్లాడుకొని వెళ్ళిపోవాల్సిందే. మరి ఇప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు సేఫ్ గా ఉంటావు అక్కడ, ఆవిడ ఏ విధంగా సేఫ్ గా ఉంటుంది చెప్పండి. ఇంకొక 1-2 నెలలు ఆగితే ఎంత సేఫ్ గా ఉందనేది మళ్ళీ తెలుస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడో మనకు కొన్ని క్షణాల ముందు, ఒక 1 మంత్ ముందు, 1 గంట ముందు పరిచయం వ్యక్తి మీద ఉన్న నమ్మకము ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు ఉండట్లేదు?
అవును ఇంట్లో ఆలోచించాలి వాళ్ళను సరిపుచ్చుకోవడానికి మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? ఉమ్, లేదా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉమ్. అనేది ఆలోచించాలి ఆలోచించుకోవాల్సిందే కదా నందు. అవును. ఇప్పుడు మనం చెప్పిన నేను అంటే ఈ అమ్మాయి చేసింది తప్పనట్లేదు, కరెక్ట్ అనట్లేదు. ఉమ్, ఇప్పుడు ఎట్లాగంటే పెన్నం మీద నుంచి నువ్వు పొయ్యిలో పడిపోయావు. అవును ఇప్పుడు అతను ఇంకా ఎక్కువ టార్చర్ పెడితే చెప్పలేం ఏం చేస్తావు? పెట్టొచ్చు అది నువ్వు తీసుకొచ్చిన నగలు నీ డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసి ఉమ్, వెళ్ళిపో అంటే నువ్వు ఎవరికి చెప్తావు? అవును ఈ టార్చర్ ఆ టార్చర్, అక్కడ ఉండే టార్చర్ నువ్వు ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఉండదు. ఇక్కడ నీకుండే అన్యాయాన్ని ఎవరికైనా పంచుకోవచ్చు, ఎవరు సపోర్ట్ కూడా చెయ్యరు ఇంక ఇప్పుడు చెయ్యరు. ఆమెకి కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఇలా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒకసారి కాన్సిక్వెన్సెస్ కంపల్సరీ అనేది ఆలోచించాలి కంపల్సరీగా ఆలోచించాలి. లేకపోతే మాత్రం మీరు అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం నందు, మన నాశనాన్ని మనమే కోరుకున్నట్టు, మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. ఉమ్, సో మన జీవితాన్ని మనమే ఒక అంధకారంలో పారేసుకొని అందరూ చీచి అనిపించుకునేడానికి మనమే కారణం అవుతున్నాం. అవును. కాబట్టి మీకు పాస్ట్ లైఫ్లో హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అది సాల్వ్ చేసుకోండి. ఉమ్, దాని తర్వాత మిమ్మల్ని నమ్మిన వాడు ఎంతవరకు కరెక్టు, ఉమ్, ఇంకా ఇక్కడికంటే నాకు అక్కడ అన్యాయం జరుగుతుందా, ఉమ్, ఆ అన్యాయం జరుగుతుంది నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, నాకు ఎటువంటి న్యాయం జరుగుతుంది, నేను ఒక సేఫ్ జోన్ లో ఉంటానా, వాడు నన్ను నిజంగా జీవితాంతం నన్ను చూసుకుంటాడా, ఉమ్, అవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి పోస్ట్ పెట్టింది నన్ను చాలా బాగా చూసుకుంటా, మరి ఆడబెట్టాలి కదా. అవును. ఎవడైతే కండక్టర్ ఉన్నాడో XYZ ఉమ్, అతను ఎందుకు పోస్ట్ పెట్టలేదండి? లేదండి మీరు ఎవరు ఆమెను అలా అనకండి, అనకండి అని అనకండి, పెట్టలేదు. నేను ఉమ్, నా జీవితాంతం అతన్ని చూసుకుంటాను, ఆమెను చూసుకుంటాను, ఉమ్, నాకు పెళ్ళవ్వలేదు, పెళ్ళైనా కూడా మళ్ళీ నేను ఇంక ఏదో చేస్తాను, మరి ఎందుకు చెప్పలేదు? తప్పు ఉంది కాబట్టి ఎవరు కదా. చెప్పుకోవట్లేదు బయటికి. ఆ, నేను అంటే మనం ఏం చెప్తున్నామంటే దయచేసి ఆలోచించుకోండి. ఏమైనా ఏ పని చేసినా ఉమ్, ప్రతి దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఉమ్, ఒకవేళ ఏదైనా జరిగితే నేను ఫేస్ చేయగలనా, ఉమ్, అంతకంటే ఇది ఇంకా ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం అవుతాయి ఎలాగా ఉమ్, అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. లేకపోతే మాత్రము మనం ఎన్నిసార్లు గొంతులు పోయేటట్టు చించుకొని అరిచినా కూడా ఉమ్, మనుషులు అంటే రియలైజేషన్ లేకపోతే మాత్రం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవును. ప్రతి ఒక్కరూ అలా ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉమ్, వెళ్ళిపోవాలి. ఇంకొకటి మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి వెళ్ళిపోవాలి అంటే తన ఇంట్లో నగలు తన బంగారం తీసుకెళ్తుంది, కానీ మగవాడు ఏమైనా తీసుకొని వచ్చాడండి ఎప్పుడైనా? ఉహు. ఎప్పుడైనా తీసుకొచ్చాడు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ నగలు, తీసుకురా వాళ్ళ అమ్మ బట్టలు, లేకపోతే వీడి పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడైనా తీసుకొని వచ్చాడా? ఆడవాళ్ళు మాత్రమే తీసుకెళ్తారు. ఎందుకు అంటే పిచ్చి మోసపోవడానికి. మొహాలు కాబట్టి. అవును. ఆడవాళ్ళు ఉమ్, పిచ్చి మొహాలు. మీరు ఒక్క అబ్బాయిని చూపించండి, ఉమ్, నువ్వేం రాకు, నువ్వేం తీసుకురాకు, నువ్వు ఉట్టిగా బయటకు వచ్చేసాయి, ఉమ్, నేను అన్ని తీసుకొస్తా అని ఎవడన్నా అన్నాడా? వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొస్తాడు, ఉమ్, దాన్ని స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టి ఎక్కించుకుంటాడు. అవును. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. Exactly. నిజంగా మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి. ఒక అవును మేడం పనాలి అబ్బాయి పలానా నాకు అబ్బాయిని తెలీదమ్మా. రమ్మని చెప్తే, yes, నాకైతే నేను తెలీదు, వాడెవరో నేను చూడలేదు. మరి మాట్లాడదాం మనం కూడా ఆడితో. కాబట్టి ఉమ్, అంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఉమ్, అనేది ఆలోచించుకోవాలి. ఎస్, రీల్స్ చేసిన ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళు వెనక నిజంగా లైఫ్ లో సంతోషంగా ఉంటే కెమెరా ముందు చేసే యాక్టింగ్ రియల్ లైఫ్ లో రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి చేస్తే ఇక్కడ వరకు రోడ్ల మీద పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అందరు ప్రతి ఒక్కరు అంటారు అదేంటి వీళ్ళకి ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఇంత చక్కని జంట, చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, అది ఎక్కడ? కెమెరా ముందు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూసామా చెప్పండి? చెప్పలేదు. సో దే మే హ్యావింగ్ సో మెనీ ఇష్యూస్. కాబట్టి ఏదుంటే అది ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఎవడైతే, నేను ప్రతి ఒక్కరికి ఆడపిల్లకు చెప్తున్నానండి, ఎవడైతే నువ్వు మీ ఇంటి నుంచి బయటికి రా అంటే నేను ఏమి తీసుకురాను, నేను నా ఒంటి మీద ఉండే బట్టలతో వస్తా, మా అమ్మ చేయించిన చైను, మా అమ్మ చేసిన గాజులు, మా అమ్మ చేసిన దుద్దులు అన్ని అక్కడ పెట్టేసి వస్తా, రానా అని అడగండి. ఎవడన్నా రమ్మంటాడేమో నాకు చెప్పండి అంటారా? అన్నారు. ఎవ్వరు అనరండి. కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అనేది మీకు ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మీ తల్లిదండ్రులను వదిలేసి అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి రా అనడమే చాలా తప్పు. అలా అన్నాడు అంటేనే అది ఒక రాంగ్ థింగ్. అవును. సో కాబట్టి చెప్పేది మరి మీరే చెప్పాలి ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎవరైనా అబ్బాయిలు అలా ఉన్నారా?
మీకు తెలిసిన అబ్బాయిలు ఎవరూ లేరు మీరు అన్నట్టు అంత ట్రూగా లవ్ చేసి ఎటువంటి అఫైర్స్ లేకుండా సిన్సియర్గా లవ్ చేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు రా అని చెప్పి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నువ్వు ఇంట్లోంచి ఏమీ తీసుకురాకుండా రా అనేదే ట్రూ లవ్. ట్రూ లవ్. సో అలా అన్నప్పుడు వాడు అసలు అలా చెప్పడండి. సరే అంటే కుదురుగా ఉండు, మాట్లాడుకుందాం, మనకి పెళ్లికి తొందర లేదు, నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడతా, మీ పేరెంట్స్ తో మాట్లాడతా, నేను మా పేరెంట్స్ ని కూడా ఒప్పిస్తా, దాని తర్వాత మనం పెళ్లి చేసుకుందాము అంటారు. కానీ ఎవడైతే ఏ మగవాడైతే పెళ్లి కాకముందే చాలా చోట్ల విన్నాను, చాలా ఇరిటేషన్ వస్తుంది. నేను నమ్మానండి. హోటల్ రూమ్ కి రమ్మన్నాడండి, నేను వెళ్ళిపోయానండి. ఎందుకు వెళ్తాడండి హోటల్ రూమ్ కి? ఎందుకు వెళ్తావు? ఓ నన్ను పలానా చోటుకి తీసుకెళ్ళాడు, రిసార్ట్స్ కి రమ్మన్నారండి, నమ్మేళ్ళు వెళ్ళండి. నమ్మేళ్ళు ఏం చేస్తావు? అక్కడ పోయి పూజ చేస్తాడా ఆడు? నేను మీ ఇద్దరు ఏమైనా హోమాలు చేస్తారా? చేసేది ఏముంటది అక్కడ? నీకు తెలియకుండానే వెళ్తావా? నాకు కూల్ డ్రింక్ ఇచ్చాడండి, కూల్ డ్రింక్ లో ఏదో కలిపాడండి. నువ్వు అసలు నువ్వు వెళ్తేనే కదా వాడు కూల్ డ్రింక్ ఇచ్చాడు నీకు, నువ్వు ఎందుకు వెళ్ళాలి? అవును, ఆలోచించుకోవాలి. నేను నమ్మి వెళ్ళానండి. నేను నమ్మి మా అమ్మ మా నాన్నకు మా అమ్మకు తెలిస్తే పరుగు పోతుందండి, అయినా కూడా వెళ్ళానండి. ఇప్పుడు తెలీదా? ఇప్పుడు మీడియాకి ఎక్కేసి నన్ను అది చేశాడు ఇది చేసినప్పుడు మరి పరుగు పోలేదా నీకు? అంటే ఎవరైతే ఏ మగవాడైతే ఒక అమ్మాయిని శారీరకంగా కోరుకుంటున్నాడో వాడు నిజమైన మనిషి కాదని నేనైతే అంటానండి. నిజంగా నిన్ను ప్రేమించేవాడైతే నీ శరీరాన్ని కోరుకోడు. అలా నీ శరీరాన్ని కోరుకున్న వాడైతే వాడు మనిషి కాదు, వాడికి ఏం ఎథిక్స్ లేవు అనేది ప్రతి ఒక్క అమ్మాయిలు తెలుసుకోవాలి. ఓకే అమ్మ, ఓవరాల్గా మన టాపిక్ డిస్కషన్ చాలా డీప్గా వెళ్ళింది. ఏదేమైనా కూడా అమ్మ చెప్పేది ఏంటంటే ఏదన్నా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంలో అయితే పడకుండా ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం నుంచి ఒక ప్రాబ్లంకి వెళ్ళకుండా ఫస్ట్ మీకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం, అది కూడా మళ్ళీ ప్రాబ్లమే. ఇప్పుడు 2 ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలరా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు అనేది వాళ్ళు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. బ్యాగులు సర్దుకుండే మందు. ఏదేమైనా ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.